చాలామంది ఈ ప్లేస్కి వచ్చేది ఈ వ్యూ చూడటానికి. సో వాట్సాప్ గైస్, నమస్తే, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో ఇంకో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసిన. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మంచి సన్సెట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం మనం. సో అంటే లైక్ ఆ ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంకి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ట్రెక్కింగ్ ఫేవరెట్ ఉన్న వాళ్ళకి బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. సో ఆ ప్లేస్ ఏంది, ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేసి అన్నీ మీకు బైక్ మీద చెప్తా. సో లెట్స్ గో గైస్. సో వాట్సాప్ గైస్, ఇందాకనే చైన్ లూప్ చేసిన, మొత్తం బంక ఉంది. మొత్తం చైన్ లూప్ అంతా ఇచ్చాడే పడిపోయింది. మంచి చైన్ లూప్ తీసుకోవాలి ఏదైనా. సో ఇప్పుడు ఫ్రెండ్ కోసం అయితే అవుతున్నా. ఒక్కసారి వాడు రాగానే వెళ్ళిపోవడమే. సో టైం వచ్చేసి అరౌండ్ 5 అయింది. సన్సెట్ టైంకి వెళ్తామంటావా అక్కడ వరకు? సో చాలా నుంచి బయటికే వెళ్ళట్లేదు అసలు. అందుకే వాళ్ళకి మంచి సన్సెట్ ప్లేస్కి వెళ్దాం అనిపించింది. నేను నా ఫ్రెండ్ కోయడాకి వెళ్తున్నాం. కోయడా వచ్చేసి నేనుండే ఏరియా నుంచి అరౌండ్ 15-20 కిలోమీటర్స్ ఉంటుందేమో, అంతే. ఏం లేదు, ప్లానింగ్ ఏం లేదు, సడన్గా ర్యాండమ్గా వెళ్తున్నాం. చిన్న రైడ్ లాగా కూడా అవుతుంది కదా. సో కోయడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ప్లేస్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది కోయడా టెంపుల్ గురించి. హైదరాబాద్లో మంచి సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్ ఏంటంటే కోయడా అని చెప్పొచ్చు. ఇచ్చాడు ఉన్న వాళ్ళు మాక్సిమం విజిట్ చేసే ఉంటారు. ఎవరైతే గచ్చిబౌలి కొంచెం దూరంగా ఉంటారు కదా, 100% విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్. యాక్చువల్ ఇందాక పిక్చర్ ట్రాఫిక్ ఉండే, అందుకే అక్కడ స్టార్ట్ చేయలే. నేను మంచి ట్రాఫిక్ లో స్టార్ట్ చేస్తే ఏం బాగుంటుంది వ్లాగ్ అనేసి అక్కడ స్టార్ట్ చేయలే. కొంచెం ట్రాఫిక్ తగ్గినాక స్టార్ట్ చేసిన. ట్రాఫిక్ ఏం తగ్గలే అనుకోండి, ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంది బాగానే. ఏమైంది ఇంత ట్రాఫిక్ ఇక్కడ? యూటర్న్ కావరు. కొత్త KTM అడ్వెంచర్, అదే దాని లాంచ్కి ఏమన్నా వెళ్ళింది. వినిపించిందా రా? వినిపించలే. ఆ బండి లాంచ్కి ఏమన్నా వెళ్ళింది అంటున్నా. దానికి ఇంత పంచాయత ఇది తిరిగింది అనమాట ఇంతసేపు. మొన్న రీసెంట్గా నేను ఫ్యామిలీతో ఇదే హైవే మీద, సేమ్ హైవే మీద విజయవాడ వెళ్ళిండే అనమాట. కానీ కార్లో వెళ్ళినాము. అయితే ఏమైందంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారంటే అసలు. దాన్ని నేను కరెక్ట్ టైంకి వీడియో తీయలేకపోయినా, కానీ వీడియో తీసేంత థాటే రాలే నాకు. కానీ రిటర్న్లో ఉన్నాం, అంటే వెళ్ళే ఈ సైడ్ కాదు అటు సైడ్ ఉన్నాము. చౌటుప్పల్ క్రాస్ అయిపోయి రామోజీ ఫిలిం సిటీకి వచ్చే మధ్యలో ఇప్పటికీ చీకటి అయిపోయింది. అరౌండ్ 6:37 అవుతుంది టైమ్. వే కొంచెం డౌన్ ఉంది హైవే, ఇదే హైవే. ఇట్లా కొంచెం రోడ్ అనేది కొంచెం కిందకు ఉంది అనమాట. టైర్ అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందా మరి ఏమైందో కానీ పెద్ద లారీ టైర్ ఇట్లా హైవే మధ్యలో ఉంది. ఇట్లా చూడండి, ఇట్లా వెహికల్స్ ఎంత స్పీడ్ మీద ఉంటాయి. కార్స్ కానీ బైక్స్ కానీ ఏదన్నా కానీ లారీ టైర్ అంటే చిన్న టైర్ ఏం కాదు అది. ఇంకా లక్ ఏంటంటే లారీ టైర్ ఇట్లా రౌండ్ ఉంటుంది కదా, నార్మల్గా రౌండ్ లేదు, అది కట్ అయిపోయి ఉంది. టైర్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఇట్లా ఫ్లాట్గా ఉంది టైర్. అయినా ఆ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా టైర్ది. బ్లైండ్ స్పాట్లో ఉండే ఎగ్జాక్ట్ అది నేను చూసుకోలే. 100 క్రూజ్ అవుతుంది స్పీడ్. ఆ స్పీడ్లో చూసుకోలే, ఎక్కిచ్చేసిన. ఇట్లా టైర్ ఎక్కగానే ఒకటేసారి బండి షేక్ అయిపోయింది. పక్కకి ఆపేసిన నేను. వెహికల్ పక్కకి ఆపి ఏంది అసలు ఏం తగిలిందో కూడా నాకు అర్థం కూడా కాదు. అందరు దూరమే ఉన్నారు, వేరే వెహికల్స్ పక్కన ఉన్న వెహికల్స్ అన్ని దూరమే ఉన్నాయి. ఏం తగిలిందో కూడా అర్థం కాలేదు నాకు. నా ముందే ఒక 10 వెహికల్స్ అనమాట ఎక్కించినాయి. ఇప్పుడు అన్నీ ఎక్కించుకుంటూ పోతున్నాయి. అన్నిటికీ అన్నీ ఒకటి బంపర్ ఊడింది, ఒకటి అంత ఫోర్స్గా తగులుతుంది. లక్కీగా మన వెహికల్కి అయితే ఏం కాలే. అందరం సేఫే, వెహికల్ సేఫే, మేము సేఫే. బట్ అది అంత లైట్ తీసుకోవాల్సిన విషయం కూడా కాదు. హైవే మంచిగా ఫ్రీ ఉందని లిమిట్ని పుష్ చేయకండి. 5 to 10 minutes వెయిట్ చేసి వెహికల్స్ అవేం రానప్పుడు, నేను ఇక్కడ నుంచి అనుకోండి అది అటు సైడ్ ఉంది అక్కడ. సో ఇక్కడ నుంచి అట్లా ఉరుకుడు పోయి లాక్కొని వచ్చి, ఆ టైర్ ఏమో పంది లాగుంది. అసలు లాగుతుంటే కూడా జల్లు వస్తలేదు. లాగితే ఇక లాక్కొని అయితే తీసుకొచ్చి పక్కనైతే పడేసిన. బట్ నాకు ఇంకో కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు నేను నా వెహికల్ అయితే వచ్చింది ఓకే, నా ముందు చాలా వెహికల్స్ దాని మీద నుంచి పోయే ఉంటాయి కదా, ఒక్కరు కూడా ఆపి తీయలేదా అనిపించింది నాకైతే. సరే ఎనీవే మనమైతే తీసినాం ఓకే. ఎవరినో ఒక్కరినైనా సేవ్ చేసి ఉంటా అనిపించింది నాకు ఆ మూమెంట్లో. ఓవరాల్ రాగానే స్ట్రైడ్ వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోతాం. బట్ మనం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. అండ్ ఒక్కసారి ఇప్పుడు ఇట్లా యూటర్న్ తీసుకుంటున్నాం కాబట్టి అటు నుంచి వచ్చేటోళ్ళని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వెళ్ళండి. వీడియో అనిపిస్తుంది అసలు ఈ సన్కి. నాకు తెలిసి వీడియో మొత్తం గోల్డ్ అయిపోయి ఉంటుంది ఒకటేసారి.
యూటర్న్ తీసుకున్న తర్వాత ఇట్లా కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఇట్లా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వస్తుంది అనమాట ఈ లెఫ్ట్ సైడ్. సో ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోవడమే. సో అటు ఓఆర్ఆర్ అటు మళ్ళీ ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లోకి వచ్చేయాలి. బండి మీద ఉన్నావు అనేది నిన్నేమంటే అవి. ఆహా కాకా ఎంత దుమ్ము లేపితే కాకా వచ్చి కాకా. సో ఇట్లా ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్ నుంచి ఇట్లా లోపలికి వచ్చేయాలి. ఇంకొంచెం చల్లగా ఉంటే మస్తు ఉంటుంది వెదర్. ఇంకొంచెం అవుతే చల్లగా అవుతుంది అండి ఇట్లా. సో అరౌండ్ 5:40 అవుతుంది కదా, అయిపోతుంది ఇంకా కొంచెం పట్టు చల్లగా అయిపోతుంది కదా. సో ఇట్లా ఒక చిన్న మినీ ఘాట్ సెక్షన్ కూడా ఉంటుంది. పార్కింగ్ అక్కడనే ఉంది. పైకి ఎంట్రీ లేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పైకి కూడా ఎంట్రీ ఉండే, బట్ ఇప్పుడైతే లేదు పైకి ఎంట్రీ. సో బండి అక్కడ పెట్టేసి నడుచుకుంటూ పైకి వెళ్తున్నాం. ఇవాళ మంచి సన్సెట్ అవుతుందంటావా అవ్వదంటావా? మనం వచ్చాం కాబట్టి అవ్వదు చూడు. అదే మ్యాజిక్. ఏమో చూస్తుంటే మాత్రం కొంచెం కలర్స్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం అయితే తెలుస్తుంది మనకి. ఒక 6 అవ్వాలి. 6 అవుతే అప్పుడు తెలుస్తుంది. 6:30 అవుతే అరౌండ్ అప్పుడు ఎగ్జాక్ట్ సన్సెట్ తెలుస్తుంది. సో పైకి వచ్చేస్తే ఇక్కడ టెంపుల్ ఉంటుంది అనమాట, ఆంజనేయ స్వామి టెంపుల్ పైన. సో అటు నుంచి కొంచెం స్ట్రైట్గా వస్తే మొత్తం ట్రెక్కింగ్ చేయొచ్చు. కొంచెం పైకి వస్తే వ్యూ బాగుంటుంది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మనం సన్సెట్ చూడడానికి వచ్చినా కానీ మూన్ కూడా కనిపిస్తుంది, చూసిండ్రా? ఇవ్వండి. సో చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. ఏదో మల్టిపుల్ కలర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ. సో కొంచెం ముందుకైతే వెళ్దాం. ఈ హెల్మెట్లు ఇవన్నీ పట్టుకొని నడవాలంటే కష్టమే. ఏమన్నా చూడండి, హెల్మెట్లు, బ్యాగు, ఫోను, రికార్డింగ్. సో పై వరకు వెళ్దాం. పైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎట్లుందో. ఆల్రెడీ నేను చూసిన చాలాసార్లు, ఈసారి మీకు చూపిస్తాను. న్యాచురల్ థింగ్స్ అవన్నీ. అది ఎవరో ఫామ్ చేసినావు కాదు, ఫామ్ అయినావు. జాగ్రత్త. మన సూపర్ ఉంది ఆ వీడియో. సో చాలామంది ఈ ప్లేస్కి వచ్చేది ఈ వ్యూ చూడటానికే. సో కరెక్ట్ టైంలో వస్తే ఈ వ్యూ ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. ఈవినింగ్ సన్సెట్ మాత్రం ఇక్కడ. మనం రవి ఆల్రెడీ జనాలు పాపం డిస్టర్బ్ చేసినట్టుంటుంది మళ్ళీ. ఇంకా వచ్చేసి బ్రోన్ పట్టుకొని వచ్చేసి ఖాళీ పట్టు దాని మీద ఖాళీ దిగేటప్పుడు కష్టమే. ఈ సామాన్లతో కష్టమే మనం ఇవన్నీ ఎక్కాలంటే. ఇది మొత్తం కొండ పైకి ఎక్కితే ఇట్లా ఉంటుంది. సో 3, 2, 1 భూమ్. సో అది సంగీ టెంపుల్. అది అక్కడ బయటికి కనిపిస్తుంది సార్, చూడాలి సంగీ టెంపుల్. సో ఎగ్జాక్ట్ సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా కొంచెం లైటింగ్ ఉందన్నమాట, ఇంకా మొత్తం సన్సెట్ అవ్వాలి. ఇప్పుడిప్పుడే అవుతుంది. ఈ టైంలో డ్రోన్ ఉంటే మంచి షార్ట్స్ వస్తుండే. అసలు మీ సపోర్ట్ గట్టిగా ఉంటే త్వరలో డ్రోన్ కూడా కొనేస్తాం. నవ్వకు నువ్వు. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డ్రోన్ కొనుక్కోవాల్తున్నారు. నాకు తెలిసి హైదరాబాద్ ఈ 2 స్పాట్లేరా మంచి సన్ రైజ్ సన్సెట్ చూడాలనుకుంటే. కోయడా మనం వచ్చేది ఎట్లయినా కాజాగూడ హిల్స్. ఏమంటావు? కాజాగూడ హిల్స్ బాగుంటుంది, నైట్ వ్యూ బాగుంటుంది అందులో.
నైట్ వ్యూ బాగుంటుంది, సిటీ వ్యూ మొత్తం. నా జుట్టేదే స్పైక్స్ అవుతుంది. సో నేను ఇంతసేపు ఇక్కడ మూడ్ని చూపిస్తుండే, ఈ లోపల బ్యాక్గ్రౌండ్ సన్ వెళ్ళిపోయింది. ఫ్లాష్ బ్యాక్. ఇవాళ మంచి సన్సెట్ అవుతుందంటావా అవ్వదంటావా? మనం వచ్చాం కాబట్టి అవ్వదు చూడు. కోతి బాబాయ్ చాలా బాధల్లో ఉన్నట్టున్నాడు. మంచి చేయి కింద పెట్టుకొని హ్యాపీ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తుంది అది. సో వెనకాలకు ఉన్నది దిగిన తర్వాత సో ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. మెయిన్ టెంపుల్ అయితే ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, చాలా బాగుంటుంది. 4 sides ఉంటుంది. అండ్ ఇది మెయిన్ టెంపుల్ గేట్ క్లోజ్ ఉంది, లేకపోతే లోపలికి వెళ్ళి కూడా చూపిస్తుండే విగ్రహాన్ని. సో ఇట్లా కొంచెం నడుచుకుంటూ వెళ్తే మన బండి ఆ కింద పెట్టినాం అనమాట. అక్కడ కొంచెం ఈ హెల్మెట్లు బ్యాగులు వేసుకొచ్చినందుకు కొంచెం బాడీని మోయాల్సి వస్తుంది, ఇవి కూడా మోయాల్సి వస్తుంది. నాకంటే మావాడు బాగా కష్టపడుతుంది. నాకంటే మావాడు చాలా కష్టపడ్డాడు అబ్బా, రాళ్ళు ఎక్కి అసలు చాలా కష్టపడ్డాడు. ఇవాళ వీక్ డే కాబట్టి కొంచెం తక్కువనే ఉంది రష్ కంపేర్ చేస్తే. అదే వీకెండ్స్ వస్తే పక్కా చాలామంది ఉంటారు. ఉన్నాయా? జిప్ వేసానా? చలో లెట్స్ గో. ఇంతసేపు ఫోన్ కెమెరాలో చూసిండ్రు, ఇప్పుడు యాక్షన్ క్యామ్లో నుంచి చూడండి వ్యూ. కొండ దిగుతున్నాం అనమాట. బా ఈ వ్యూ కూడా కత్తిగా ఉంటుంది సార్, చూడండి. వావ్, నాకు ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది అదంతా చూస్తుంటే కదా. బాబా క్రేజీ ఉంది. క్యామ్ నుంచి చూస్తే వేరేలా ఉంటుంది, కానీ మనం రియల్గా చూస్తుంటే ఆ ఫీలింగే వేరుంది. ఎంతైనా కెమెరాలో ఏం చూసింది కెమెరాలో చూసినట్టే ఉంటుంది. సో గైస్, ఎవరైనా ఈ ప్లేస్కి వస్తే ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయాలి, చీకట్లో వచ్చేసి సన్ రైజ్ ఇక్కడ చూడాలి. నేను తెలిసి ఆ టైంలో ఎలా ఉందో లేదో మరి నాకు తెలియదు. లేకపోతే వస్తే ఈ టైం బెస్ట్, చల్లగా హ్యాపీగా సన్సెట్ టైంకి వస్తే మంచిగా సన్సెట్ చూసుకొని వెళ్ళొచ్చు. వెదర్ కూడా మంచిగా ఉంది అనుకోండి, మంచిగా ఉంటుంది ఇంకా. బట్ ఇవాళ మాత్రం చాలా బాగుంది. బాబా కలర్స్ ఏదో ఇట్లా మొత్తం ఎడిట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు, కానీ ఎడిట్ చేసినట్టే ఉంది ఇదంతా చూస్తుంటే. ఇది ఓపెన్ ఉంది రా, అరే ఇంత ఇంకొంచెం క్లోజ్డ్ ఉంటే బాగుంటుంది రా. అండ్ ఇంకోటి ఏంటంటే బండికి మంచి ఫాగ్ లైట్స్ పెట్టియాలబ్బా. ఓన్లీ ఇప్పుడు స్టాక్ లైట్ ఉంది, ఇది స్టాక్ లైట్ చూడండి అసలు ఏం అనిపిస్తలేదు. ఏ బండికైనా స్టాక్ లైట్స్ అనేది సెట్ ఉండవు ఇట్లా నైట్ పూట వెళ్ళాలంటే. సిటీ వరకు మేనేజ్ చేసేయచ్చు, కానీ ఏదైనా లాంగ్ రైడ్స్ పోవాలన్నా కానీ, లేకపోతే ఇట్లా మరీ డార్క్ ఉన్న ఏరియాస్లో కష్టం. వావ్, లుక్ ఎట్ దిస్ గైస్. బాగున్నాయి బాబు, చాలా బాగుంది. బైక్ బండి. సో నైట్ కూడా అయిపోయింది కదా, బ్లాగ్ ఇక్కడితో ఆపేస్తా ఇంకా. చలో గైస్, బాయ్ బాయ్.